ఫోన్ చూడడం ఆరోగ్యానికి హానికరం. యూజింగ్ phone is injurious to health. Enjoy the video. Getting too much of notifications from Instagram and Snapchat and other social media apps. 15% of people మాత్రమే ఈ వీడియోని ఎండ్ వరకు చూస్తారు. మూవీ కన్నా ఇన్స్టాగ్రామ్ రీల్సే బాగున్నాయి అనుకొని రీల్సే చూడడం. Inability to do the work or watch the movies. We cannot sit calmly for 10 minutes also. Why? What we can do about this? మన ఏన్షియంట్ మంకీ బ్రెయిన్స్ మోడర్న్ ఓవర్లోడ్ అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉన్న సోషల్ మీడియాకి ఎలా రియాక్ట్ అవుతుందని. అటెన్షన్ స్పాన్. ఏన్షియంట్ హ్యూమన్ బీయింగ్ ఉన్నాడు అనుకో, ఆ హ్యూమన్ బీయింగ్కి తెలుస్తుంది. లైక్ సపోజ్ ఫుడ్ అయినా, షెల్టర్ అయినా, డేంజరస్ యానిమల్స్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడం అయినా. 2024 బ్రెయిన్స్కి ఫన్నీ క్యాట్ వీడియోకి డేంజర్కి తేడా తెలియదు. స్మార్ట్ ఫోన్స్, సోషల్ మీడియా రాకముందు మన అటెన్షన్ స్పాన్ బాగానే ఉంది. సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్స్ వల్ల అటెన్షన్ స్పాన్ తగ్గిపోయింది. చాలా అంటే చాలా తగ్గిపోయింది. డీప్ ఫోకస్ అనేది అది అవ్వదమ్మా అన్నట్టు అయిపోయింది. మనం స్టూపిడ్ అట్ ద సేమ్ టైం ఎంత స్మార్టో అర్థమవుతుంది ఇప్పుడు. వీ వాంట్ ఇమీడియట్ రివార్డ్స్. ఇమీడియట్ రివార్డ్స్ కోసం క్రేవ్ చేస్తాం మనం. అది ఫుల్ఫిల్ చేయడానికి 15 సెకండ్ రీల్స్, షార్ట్స్, స్టోరీస్, హ్యాష్ ట్యాగ్స్, మీమ్స్ జస్ట్ సోషల్ మీడియాలో కాదు, ఇప్పుడు అది ఒక లాంగ్వేజ్, మీమ్ లాంగ్వేజ్. మనకి లైఫ్లో ఒక పార్ట్ కానీ ఎంతవరకు. స్కిబిడి టాయిలెట్, స్వాతి, బ్లడ్, రేజ్, ఫోమో, ఏం లాంగ్వేజ్ ఏమో నాకైతే ఏం అర్థమవుతలేదు లాంగ్వేజ్ గురించి. నేను కూడా సపరేట్ కోర్స్ ఏమైనా చేయాలేమో, లాంగ్వేజ్ కోర్స్, మీమ్ లాంగ్వేజ్ కోర్స్ అని. ఈవెన్ బ్రాండ్స్ కూడా మీమ్స్ని యూజ్ చేసి ప్రమోట్ చేస్తున్నాయి. చిన్నపిల్లలు 3 years ఉన్న వాళ్ళు ఫోన్ యూజ్ చేస్తున్నారు. అది అసలు సేఫే కాదు. ఎందుకంటే 5 secondsకి ఒక రీల్ చేంజ్ అవుతుంది. రీల్స్ చేంజ్ అయితే మన బ్రెయిన్లో ఫీలింగ్ కూడా చేంజ్ అవుతుంది. దీనివల్ల నో ఫోకస్, యాంగ్జైటీ ఇష్యూస్, రెస్ట్లెస్నెస్. సొల్యూషన్ వెతుకుదాం పదా. అడ్మిట్ దట్ వీఆర్ అడిక్టెడ్ టు ఫోన్ అండ్ వీ హ్యావ్ టు ఫిక్స్ దిస్. సెకండ్, ఫర్ సపోజ్ నువ్వు 15 seconds రీల్ చూస్తే నువ్వు 500 pages బుక్ చదవలేవు. అవాయిడ్ కీపింగ్ ఫోన్ అట్ యువర్ డెస్క్ మీద ఫోన్ లేకపోతే మనం ఎక్కువ డిస్ట్రాక్ట్ అవ్వం, ఫోన్ ఉంది కదా యూజ్ చేద్దామని. ఫోర్త్, మెడిటేషన్ ఆర్ సిట్టింగ్ 10 minutes ఇన్ సైలెన్స్ ఆర్ గోయింగ్ అవుట్ సైడ్ ఫర్ ఎ వాక్ ఫర్ 10 or 20 minutes. పాడ్కాస్ట్, నో యూట్యూబ్, నో సోషల్ మీడియా, నో ఇన్స్టాగ్రామ్. దాంట్లో ఫోన్ చూడకుండా ఉండడం చాలా కష్టం, నాకు కూడా మీకు కూడా. కానీ దీనికి సొల్యూషన్ ఏందో మీకు చెప్పేశాను అనమాట. నెక్స్ట్ ఏం చేయాలంటే, ఓకే అయిపోయాక ఫోన్ చూస్తే చాలా బెటర్. అంత డిస్ట్రాక్టింగ్ అనిపిస్తే ఫోన్ గురించి, ఫోన్ వేరే రూమ్లో పెట్టేసి మీరు వేరే రూమ్లో వర్క్ చేస్తే చాలా బెటర్ అనమాట. హోప్ యూ గెట్ అవే ఫ్రమ్ ద ఫోన్ అడిక్షన్. దట్స్ ఆల్ ఫర్ టుడే. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. రాకేష్ రాబే వీడియోలోకి రారా. వీడియో కెమెరా స్పాన్సర్ ఆయన్నే, పెద్ద మనిషి.